నేను 3 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చూపించాను కదా. సీతాఫలకాయలు అయితే మా బావ అయితే పంపించారు, మా అక్క బావ మా కోసం అని చెప్పాను కదా. ఆ సీతాఫలకాయలు ఏ విధంగా అయితే మాగబెట్టుకోవాలి, ఎలాంటి కెమికల్స్ వాడకుండా అని చెప్పేసి నేను చెప్తానండి ఈ వీడియోలో. చాలా సింపుల్ అండి. తెచ్చిన కాయలు ఉంటాయి కదా, కాయలు అనేవి ఒక ప్లేస్లో ఎక్కడైనా మన ఇంట్లో ఒక ప్లేస్లో పెట్టి కింద ఒక పేపర్స్ కానీ తట్టు సంచులు ఉంటాయి కదా, తట్టు సంచులు అయితే పెట్టి ఆ తట్టు సంచుల పైన ఈ కాయలు ఉంటాయి కదా, కాయలు ఒక్కొక్కటి తగలకుండా అయితే పక్క పక్కనైతే పెట్టి దానిపైన మరొక తట్టు సంచి కానీ న్యూస్ పేపర్స్ కానీ వేసి గాలి పోకుండా ఆ విధంగా ఒక 2 డేస్ అలా మనము గాలి తగలకుండా పెట్టామనుకో ఆ వేడికి అనేది గాలి పోకుండా ఉంటుంది కదా, దానివల్ల పండ్లు అయితే ఆటోమేటిక్గా అయిపోతాయి. చూడండి అక్కడ నేను పండ్లు అయితే మాగబెట్టేది వీడియో తీయలేను, అందుకే నేను డైరెక్ట్ చెప్తున్నాను. చూడండి పండ్లు ఎంత బాగా అయ్యాయో. సీతాఫలాలు అయితే దొరికితే ఈ సీజన్లో పక్క అయితే తినండి, చాలా మంచిది హెల్త్కు, పక్క అయితే తినండి.